ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. నా బిడ్డ నాకు ఎదురు తిరిగి దాంతో వెళ్ళినప్పుడు నేను ఇంతకంటే బాధపడ్డానురా. అయ్యా, కోపతాపాలకి ఇది సమయం కాదు. అబ్బాయి గారు కూడా విదేశాల్లో ఉన్నారు. కోడలు గారి పరిస్థితి చేయి దాటిందంటే మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నానయ్యా. కోడలు గారిని ఎలాగైనా కాపాడండి. బయలుదేరండి అయ్యా. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, దిగండి అయ్యా. అయ్యగారు ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైందమ్మా? కోడలు గారు చనిపోయారు. బిడ్డని మనకప్ప చెప్పి వెళ్ళిపోయింది. దరిద్రం వదిలింది. అయ్యా, ఇప్పుడు కూడా అయ్యా, పండంటి మగబిడ్డ తమకి వారసుడు. ఆ లేబర్ దానికి పుట్టినోడు నాకు వారసుడేంట్రా? దాంతో పాటే వీడు చావాలి. గొంతులో వడ్ల గింజేస్తారో, గొంతు మీద కాలేసి తొక్కుతారో చంపేయండి, లేదంటే మీరు చస్తారు. ఇప్పుడు కాదురా మనం నొలి చేయాల్సింది. ఎమ్మెల్యే సార్ రావాలి. రావటం ఆయన మెళ్ళు దండపడాలి. కప్పుడు మనం సిందేయాలి. ఏమంటావురా? రేయ్, దండ రెడీయా? రెడీనా? ఎమ్మెల్యే గారికి మన చేతులతో దండేద్దామన్నా. ఎమ్మెల్యేకి దండలంటే పడదు బే, అందుకే సైడ్ నుంచి వేసి ఏర్పాటు చేసిన. గట్లనా? అరే యాదవ్, ఎమ్మెల్యే రాగానే సైడ్ నుంచి దండసిస్తే చాలా ఆయన మెళ్ళో సెంటర్ పడాలి. అట్లనే అన్నా. అరే ఎమ్మెల్యే వచ్చాడు, దండేనా బాయ్. అరే ఆయన ఎమ్మెల్యే కాదురా. మరి ఎమ్మెల్యే ఎవరన్నా? నా కర్మగాలి, నేను ఎమ్మెల్యే చచ్చా. నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాట్లు చేయమని చెప్పా. నువ్వా ఎమ్మెల్యే? మరి ఆయన ఎవరే? అవును, ఆయన ఎవరు? ఎవరైతే ఏం గాని కాబోయే సీఎం లెక్కున్నాడు. ఆహా, అచ్చం ఘంటసాల్లో పడేవయ్యా. పాడింది ఘంటసాలే. పూర్ణియా సాధ్యం కూలా మనమే పాడేవాళ్ళం. గొంతు బాగాలేదు, అందుకే దీన్ని పాడా. పోనీ ఎందుకు వచ్చావో అమ్మవారికి చెప్పుకో. అమ్మకి మనం చెప్పాలా? మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి. ఓహో, లెక్చరర్ వా? చెప్పనుగా. పోనీ ఏ కాలేజీ చెప్తావా? ఇది చూడండి మేడం. మేడం, మేడం దొరికితే నమస్తే మేడం. మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా, గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఈ కాకాలు బాకాలు వద్దు. అయినా సిటీ లేని కాలేజీలుండగా నా కాలేజీలోని సీట్ కావాలంటావేంటి? మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి. అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా. మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా. పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి. అయినా కుదరదయ్యా. ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం. నెల రోజుల నుంచి వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా? నిజమే, కానీ ఇప్పటికే లేట్ అయింది. సిలబస్ కూడా చాలా అయిపోయింది. అయితే అయింది. మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం. మా చెల్లి రూపంలో లక్ష్మి, చదువుల్లో సరస్వతి. మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఉఫ్ఫను ఊతేస్తుంది. అంత తెలివిగలదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా? మీకు పని ఉండాలిగా పాపం. నేనంటే తమాషాగా ఉందా? కాదు, మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది.
మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి? అది కాదయ్యా. ఇంకా మీరేం మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు. ఇప్పుడు చెప్పండి. సరే రేపు మీ చెల్లెలు తీసుకురా. రేపా? అంత అర్జెంట్ అయితే కష్టం మేడం. ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి, ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి. మనకు కావాల్సిన ఇల్లు దొరకదు. సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా? అదే నేను అడుగుతున్నాను. హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి? అదే నేను చెప్తున్నా. ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింట్. ఆ కాలనీ పెద్ద గోలుమాల కాలనీ అయ్యా బాబు. దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువ అయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాలు భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను లే. ఏరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా అడగండి. ఏట్రా విప్లవమా? రే మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గంట ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్న కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా. నా కాలు గోరు కూడా పీకలేవు. పుట్టోడా హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. ఎంత కొట్టిన బుద్ధి లేదు. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. రేయ్! ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని చూసారా? ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా. అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా. ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా. ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మగవాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మ, ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మ, ప్లీజ్. ప్లీజ్
బాబా వద్దమ్మో ఎక్కడెక్కడ తగులుతున్నాయి వద్దు చల్లే మీరు చల్లమా అబ్బబ్బో బాబో జీవితాలు 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమ్మంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ అబ్బా వేరే వాడదా? ఇదే ఆ కాలనీ బాబాయ్ ఇతను నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడు బక్కరా ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద. ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్, అండర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా ఇస్తా. నెలకద్ద 2000, కరెంట్, డ్రైనేజ్, వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి. 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ సింత్యానా ఎందుకమ్మా అంత దేనికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను. అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు ఓ పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైనా ముందు కిందింట్లో ఉంటే మంచిది కదూ. రోజు మిట్లెక్కద్దు ఏమంటా? ఏమ్మా రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా. ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి. ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి, లేదంటే బయలుదేరండి. అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా? ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు. ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. అయ్య బాబాయ్ మళ్ళీ చదువు మనుషులా. ఎంతమందిని మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే. ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుని. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుల మర్దిని. వాడికి దమ్మునుంటారా మనం చీల్చి చెడ్డాడుతుంది. అబ్బే అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య. అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి నాదో చిన్న డౌట్, నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే ఎక్స్ట్రా కడతాలే. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు? కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీ గాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్. పోయి రేపటికల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు ఇచ్చుండ్రా. అందరూ చూస్తున్నారు. రేయ్ కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడీజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. వెధవ రౌడీజం నువ్వును. రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య, కొడితే చస్తావు.
నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలి. కొట్టు. కొట్టనన్నాయ్, కొట్రా, కొట్టనన్నాయ్, కొట్రా, కొట్టనన్నాయ్. నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయ్. మేషం, రోషం, పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి, కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. ఏంటి, ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి? ఈ పాలేంటి, నువ్వు 3 ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తా. ఓమ్మో, ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది. హలో బ్రదర్స్, స్వీట్లు ఎలా ఉన్నాయి? అదిరిందండి, ఒక్కొక్కడు 4 లైక్ చేస్తాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి? దీంట్లో అడుగు పెట్టావు కదా. కాదు, రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.